ప్రతి మనిషికి కావలసిన సమృద్ధి, సంతృప్తి, ఆనందము దొరికే ఏకైక ప్రదేశం ఎక్కడది చూద్దామా? 36వ కీర్తన 8వ వచనములో మనం చూస్తున్నాం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ నరులు అనే జవాబు మనకు దొరుకుతుంది. నరులకు దేవుని మందిరంలోనే సమృద్ధి, సంతృప్తి కలుగుతుంది అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు నరులకు త్రాగించుచున్నావు. ఈ వచనము ద్వారా మనం గ్రహిస్తున్నాం, దేవుని మందిరంలోనే సమృద్ధిని, సంతృప్తిని, ఆనందాన్ని నీవు పొందుకొనగలవు అని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇట్టి దేవుని మందిరమును నిర్లక్ష్యపరచక క్రమముగా ఆసక్తి కలిగి దేవుని సన్నిధిని వెనకే వ్యక్తివి నీవైతే, దేవుని సన్నిధిలో సమయము గడిపే వ్యక్తివి నీవైతే, నీవటి సమృద్ధిని, సంతృప్తిని, ఆనందమును కలిగి నీ జీవితంలో, నీ కుటుంబంలో వర్ధిల్లింపబడతావు అని మనం గ్రహిస్తూ ఉన్నాం.